మేడారం జాతర అంటే ఈరోజు కోట్లాది మంది భక్తులు. కానీ ఈ మహాప్రయాణం మేడారంలో మొదలు కాలేదంటే మీరు నమ్ముతారా? దీని వెనుక 80 ఏళ్ల అద్భుత చరిత్ర ఉంది. 1940లో బయ్యక్కపేట అనే చిన్న గూడెంలో చందావంశీయులు మొదలుపెట్టిన ఒక చిన్న పూజ ఇది. అక్కడి నుండి ఐలాపూర్ మీదుగా సాగిన ఈ తల్లి ప్రయాణం చివరికి మేడారం జంపన్నవాగు తీరానికి చేరుకుంది. 1932లో కేవలం సమ్మక్క గద్దె మాత్రమే ఉండేది. ఆ తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఒక్కొక్కరుగా కొలువుదీరడంతో 1988 నాటికి ఈ జాతర సంపూర్ణమైంది. నాడు కొద్దిమందితో మొదలై నేడు 5 రాష్ట్రాల ప్రజలు మెచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఎదిగింది అంటే అది ఆ తల్లుల మహిమే. ఈ చరిత్ర విన్నాక మీ మనసు గర్వంతో నిండిపోతే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై సమ్మక్క, జై సారక్క అని రాయండి. మరి ఈ సమ్మక్క తల్లికి జంపన్న సారక్క కాకుండా మరో కూతురు కూడా ఉంది. ఆమె పేరు మీకు తెలుసా? తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి.